సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఎంతవరకు కమ్యూనికేషన్ ఫ్లో చేయాలో అంతవరకే మేము కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా చెప్తాను. నీకు చెప్పుకుంటే ఎలా నడుస్తుంది ఈ ప్రయాణం? మీకు ఇలా చెప్పుకుంటానే చెప్పినప్పుడు కూడా ఆ రోజు కూడా మనం అనుకున్నాం, డే 1 అనుకున్నాం. మనం పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెంచుకొని పోటీచుకుంటాం. మొదటి రోజు అనుకున్నాం కదా, నిర్ణయం ప్రకటించాం. రెండో నిర్ణయం మనందరం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏం మాట్లాడాం, మరి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు చాలా మంది వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. మనం వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. వాళ్ళ అభిప్రాయాన్ని మనం ఖచ్చితంగా అమలు చేయాలి, గౌరవించాలి, అమలు చేయాలి. అమలు చేసే విధానంలో ఆ రోజు కూడా నేను డైరెక్ట్ గా మాట్లాడాను. మీరు పార్టీతో పనిచేయాలనుకున్నప్పుడు ఎవరు ఆపం. ఎప్పుడు? నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు. ఎప్పుడు? నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు కదా. చేసినప్పుడు ఏం చేయాలి? పార్టీతో ఉండాలా, మహేష్తో ఉండాలా అని అనుకున్నాం. ఇంకా పోటీకి వరకు ఎక్కడ రాకుండానే ఎవరిష్టం వచ్చిన మాట్లాడితే దానికి కూడా నేను బాధ్యత వహించాలని మాట్లాడితే ఎలాగైనా ఆలోచించాను. నేను నామినేషన్ వేసి పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏం చేయాలి తెలియజేయాలి. మీ అభిప్రాయాన్ని కనుక్కోలే కదా నేను ముందుకు వస్తున్నా. మీ అభిప్రాయాన్ని కనుక్కోలే కదా ఇలా గదిలో కాకుండా అందరి మధ్య బహిరంగంగానే కదా మాట్లాడినప్పుడు నేను కూడా చెప్పాను, ఒకవేళ పోటీ చేస్తే మరి పార్టీతో ఉండాలనుకున్న వాళ్ళందరూ పార్టీతో ఉండేటప్పుడు నాకు కూడా అక్కడ పనిచేసుకునే అవకాశం కావాలి. కాబట్టి నీకు నాకు ఎక్కడ ఇబ్బంది రాకూడదు. మనందరం ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. ఇదే పొద్దున మనం కలిసినప్పుడు ఏం చేయాలి? మంచిగా ఆప్యాయంగా ఇదే పద్ధతిని పరిగణించుకోవాలన్న సదుద్దేశంతోనే ఎవరి మధ్య ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే కదా మనం అభిప్రాయాలు తీసుకున్నాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకూడదు. భవిష్యత్తులో కూడా మంచిగా మనందరి మధ్య రిలేషన్ ఉండాలి, హ్యూమన్ రిలేషన్ ఉండాలనే ఉద్దేశం మాట్లాడతాం. జరిగినప్పుడు మీ అభిప్రాయాన్ని మేము పరిగణలోకి తీసుకోనప్పుడు మీ మీద బలవంతంగా ఏదన్నా రుద్దినప్పుడు ఎవరన్నా ఏమి జరగకుండానే ముందే అందరూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా మమ్మల్ని ఇబ్బంది అవి కూడా మీకు చెప్పాలనుకున్నాను. సీట్ అడగడం తప్పేంటి? మనం పనిచేసాం. సీట్ కోరుకోవడంలో తప్పేంటి? అసలు సీట్ అడగడంలో తప్పేంటి? నా వాళ్ళు సీట్ అడగడంలో తప్పేంటి? నేను పార్టీ చెప్పిన తర్వాత కదా నేను పనిచేసినప్పుడు కూటమిలో వెళ్ళిపోతే నాకు భరోసా ఇచ్చినట్టే పార్టీ కేడర్ మొత్తానికి కూడా భరోసా ఇచ్చేటువంటి మాటలు నాకు కావాలి. ఒకరిద్దరి గురించి ఏ రోజు మాట్లాడాలా, నా గురించి కూడా నేను మాట్లాడాలి. మిగతా పార్టీల్లో ఏం జరుగుతుందో మీరు కళతో చూస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారు పిలిచారు, 3 సార్లు మాట్లాడారు. నేను అవన్నీ మీకు చెప్పాను, ఎక్సార్లు చెప్పాను. ఇలా నామినేటెడ్ పాలిస్తానంటున్నారు, మన భవిష్యత్తు గ్యారెంటీ ఉంటుందని చెప్తున్నారు. నాకు కూడా నమ్మకం బాగా కుదిరిన తర్వాత మీ అందరికి కూడా బలంగా చెప్పగలుగుతున్నాను. ఒక పక్కన మన వాళ్ళందరూ ఏం చెప్తారు, మహేష్ పోటీ చేయాలి, మనం నిలబడాలని ఒక మాట పైనుంచే అలా మాట్లాడతాయి. 2 ఒత్తిడి భరించాల్సిన మధ్యలో లేదు. ఏ ఒత్తిడి ఎవరు భరించాల్సి వస్తుంది? నేను భరించాల్సి వస్తుంది. సీటు అడగడమే తప్పు అంటే ఇంకేం మాట్లాడాలి? మాట్లాడితే దానికి పార్టీలు ఆయన దాటారు, సస్పెండ్ చేస్తారు అన్నారంటే 7 ఏళ్ళ నుంచి పనిచేసి ఆస్తులు పోగొట్టుకొని కేసులు పెట్టించుకొని ఎల్లలో వదిలేసి నాతో పాటు 16 కేసులు ఉన్నాయంటే దగ్గర 130-140 మంది ఒక కేసులు. 16 కేసులు మీరు 16 మంది మీద ఉండవు కదా. ఒక కేసులో 44 మంది ఉన్నారు, ఒక కేసులో 22 మంది ఉన్నారు, ఒక కేసులో 18 మంది ఉన్నారు. ఇలా ఓవరాల్ గా మొత్తాన్ని తీసుకుంటే 140-150 మంది మీద కేసులు. అంటే కేసులు పెట్టించుకొని టైం వేస్ట్ చేసుకొని కుటుంబాన్ని వదిలేసి రోడ్డు మీద ఉంటే పార్టీ జెండాని మేమని మాట్లాడినందుకు మనకి ఇచ్చే బహుమానం కొంతమంది నాయకులు చెప్తుంది సస్పెండ్.
అంటే పార్టీ పనిచేసే దేనికి సస్పెండ్ చేయించుకోవడానికి. అంతే కదా అర్థం. పార్టీని సీట్ అడగడం తప్పు. పార్టీ కోసం మనం కేసు పెట్టించుకోవాలి, ఆస్తులు అమ్ముకోవాలి, రోడ్డు మీద పడాలి, కుటుంబాన్ని వదిలేయాలి, అన్ని వదిలేసి ఉంటే మనం అంతా ఇంత త్యాగం చేస్తే మనకి ఇచ్చే బహుమానం ఏంటంటే తర్వాత నాయకులు ప్రెస్ మీట్ పెడితే మరి ఎవరి ప్రోత్సాహంతో మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలి. ఏంటంటే సస్పెండ్. జీవితంలో ఇంతకన్నా పోయేది ఏముంది? జీవితంలో సీటే రాకుండా పోయినప్పుడు అంతకన్నా ఏముంటుందా? సస్పెండ్ ఇది కొత్త పదం. నాకు కూడా బాధగానే ఉంది మాట విన్నాను. అంటే పార్టీకి పనిచేస్తే, పార్టీ కోసం కేసులు పెట్టించుకుంటే, పార్టీ కోసం రోడ్డు మీద తిరిగితే, పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఎవరైనా మాట్లాడితే, ఎవరి మీద తిరగబడిపోతే మనకి ఏంటి బహుమానం ఇస్తారంట? అడగకూడదు. మనం సీటు అడగకూడదు. అడిగితే ఏమంటారు? చేస్తే అది కూడా మీరు కూడా ఆనందంగా స్వీకరిస్తారు. ఆనందంగా అంతగా ఏం చేయగలము? ఆనందంగా స్వీకరిస్తాం. అయి మాట్లాడమా అంతకు మించి దాటిపోయి ఇంకా ఉంది. ఇంకా ఏంటి కుట్ర? ఏంటి కుట్ర? ఇంత దుర్మార్గం ఏంటి అసలు? ఆవేదన వ్యక్తం చేయడం కూడా తప్పు అంటే ఎలా? 5-6 ఏళ్ళు నాతో పనిచేశాడు, 7 ఏళ్ళు నాతో పనిచేసినప్పుడు మహేష్ పలానా కులం అని ఎవరు అనలేదు. మహేష్ జనసేన పార్టీ కులమనే అన్నారు నన్ను అందరూ. మహేష్ మతం ఏంటంటే పవన్ కళ్యాణ్ మతమే అన్నారు నన్ను ఎవరు కూడా. నేను ఎక్కడికి పోయినా, రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఒకళ్ళు ఇద్దరు ఫోటోలు దిగారంటే అక్కడ ఏమి నగరాలు ఉంటుంది, ఇంకోళ్ళు ఉండరు కదా. కూడా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఉంటారు, జనసేన పార్టీ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరికి తెలవదా? నాకు వాళ్ళు ఎవరు తెలవదు. ఈ ఆఫీస్కి కొన్ని 100 మంది వస్తారు. ఆ 100 మందికి 1000 మందికి ఇబ్బంది 5-6 మందికి కలుగుతుందంటే ఆ కుట్రని కూడా గ్రహించలేని పరిస్థితుల్లో మన గొడవ కూడా ఉంది. మనం కూడా ట్రాక్ లో పెట్టుకుంటున్నాం. నేను వద్దనే చెప్తున్నాను. ఆ ట్రాక్ లో మనం పడతామేంటి? నాది లేనిది 5 ఏళ్ల నుంచి లేనిది, 5 ఏళ్ల నుంచి నాతో తిరుగుతున్నది, 5 ఏళ్ల నుంచి నాతో ప్రయాణం చేసినప్పుడు లేనిటువంటిది ఈ 4-5 రోజులు ఎందుకు వచ్చింది అనేది ఎవరు ఎందుకు గ్రహించారు? అందరూ ఆవేశంలో మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ ఆవేశం? నేను వాస్తవాలు నాకు బొమ్మలో ఎవరు తెలవదు, అనూష ఎవరు తెలియదా? తొక్సే వెంకటేశ్వర గారు ఎవరు తెలవదా? రోజు చిన్నపిల్లలాగా నన్ను ప్రసాదాలు తీసుకో, అవి తీసుకో, గుడికి రాని నాచార్య గారు ఎవరు నాకు తెలవదా? తెలీదా? పడాల సుబ్బారావు గారు ఎవరు నాకు తెలవదా? కార్తీక్ ఎవరో తెలీదా? తెలీదా అని నీకు చెప్తున్నా. తెలియదానికి 4-5 రోజుల వ్యవధిలోనే ఎందుకు తేడా వస్తుంది? అమ్మ బండి ఎప్పటి నుంచో 4-5 ఏళ్ళ నుంచి చిన్న పాములు కట్టేవాడు, బ్యానర్స్ ఎంత అంటే కట్టేవాడు. ఆ ఏదో ఇక్కడ కడితే ఎంత కూడా చెప్తే ఏంటంటే మన గురించి ఆ బ్యానర్ కట్టేవాడు కూడా ఉండాలి కదా. ఇంత రాని మన ఇంటి దగ్గర ఆ బ్యానర్ కూడా కట్టేవాడు మనకి ఇద్దరు ఉండాలి కదా అని. అందుకని ఆయన ఎప్పుడు చూసి నేను బండి ఎక్కడ అని, బండి ఎక్కడ, ఆయన ఎవరో నాకు తెలీదా? లేదా మా నాగరాజు గారు ఎవరో నాకు తెలీదా? లేదా వాళ్ళకి తెలవదా? వాళ్ళకి తెలీదా? కొన్ని 100,000 మందికి, లక్షల మందికి లేని ఇబ్బంది ఒక 4-5 వస్తుందంటే గ్రామానికి గ్రహించలేకపోవడం మన 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 అవగాహన లోపం కూడా. మన అవగాహన లోపం. నేను ఆఫీసులో కూడా తెలిసి అందరి ముందు ఇటువంటివన్నీ ఆపాలి, అట్లాంటి పనులు చేయకూడదు చెప్పారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే 7 ఏళ్ళ నుంచి లేనటువంటి ఇబ్బందులు 4 రోజుల ముందు 3 రోజులు వేస్తే ఎలా చెప్పండి? నన్ను
సస్పెండ్ అది ఇదని బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ మాట. నేను పదవి ఉన్నా లేకపోయినా ఒకేలాగా పనిచేసేది, ఏ పనన్నా బాధ్యతగా తీసుకునేది.